నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. మన ఎదురుగా పట్టణంలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు. ఒక రకంగా సమాజంలో జరిగే కొన్ని కార్యక్రమాల పట్ల తన సహజ సిద్ధమైన చక్కటి సామాజిక స్పృహతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రొటెక్ట్ చేసే A to Z గారుతో ఉన్నాను. A to Z బాబు గారు మనకి సమాజంలో కొన్ని రుగ్మతలను ఎలా నివారించాలి అనే విషయం పట్ల మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఫస్ట్ ఏం చెప్తారంటే, తను ఎలక్షన్స్లో రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్లు పెట్టుబడితో ఖర్చు లేకుండా వార్డులో గెలవచ్చని అంటున్నారు. ఎలానో తనని అడుగుతున్నాం. చెప్పండి, ఎలా పెట్టుబడితో ఖర్చు లేకుండా ఎలా మీరు చేయగలరు? మీరు ప్లానింగ్ చెప్పండి. నంద్యాలలో 42 వార్డుల్లో పెట్టుబడితో ఖర్చు లేకుండా అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టి ఖర్చు పెడతారు, కానీ ఇక్కడ మన ఉద్దేశం అంటే పెట్టుబడి పెట్టినా కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 100% వాళ్ళకి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా, పెట్టుబడి మాత్రం అలాగే ఉంటుంది, ఖర్చు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా ఎన్నికల్లో వాళ్ళ యొక్క వార్డుల్లో అతి సులభంగా గెలిపించే విధంగా ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఇండియాలో ఈ యొక్క ప్రణాళిక నేను చేయడం జరిగింది. ఎలా కొద్దిగా అర్థమయ్యేలా చెప్పగలరా? ఉదాహరణకి మనం ఈ యొక్క కాన్సెప్ట్లో నంద్యాలని నందనవనం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క నంద్యాల నందనవనం చేయాలంటే అధికారులు సహకరించాలి. అధికారులు సహకరించడానికి దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు నాయకుల ద్వారా జరుగుతుంది. ఆ నాయకులు అనేవాళ్ళు సపోర్ట్గా అధికారులకు ఉంటే ఆ యొక్క నంద్యాలని మనం ఈ రేపు కానీ భవిష్యత్తులో నందనవనం చేయడానికి అత్యంత సులభ మార్గం ఇది ఒకటి. ఇందులో పెట్టుబడి అనేది ఏమంటే, ఈ యొక్క పెట్టుబడి ఆ కౌన్సిలర్లు పెట్టే యొక్క పెట్టుబడి అలాగే ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ మారిగా. దాని ద్వారా లబ్ధి అంటే ప్రతి నెల వచ్చేటువంటి లబ్ధి ఆ యొక్క వార్డు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఇంటిలో కుటుంబంలో దాదాపు ఒక్కరు కానీ ఇద్దరు కానీ 5 మంది కానీ 10 మంది కానీ ఎంతమంది ఉన్నా కూడా ప్రతి మనిషికి సంవత్సరానికి ₹1000, అంటే సపోజ్ 5 మంది ఉన్నారనుకోండి, ₹5000 వాళ్ళకి ఆదాయం లభిస్తుంది. అలాగే 5 ఏళ్ల పాటు అంటే 25,000. ఓటుకు నోటు పంచితే ఎంత పంచుతారు? 1000, 2000, లేకపోతే 5000, లేక 10,000. కానీ మనం ఇక్కడ ఏం తీస్తున్నాము, ఒక మనిషికి కుటుంబంలో మైనర్తో సహా కుటుంబానికి సంవత్సరానికి ₹5,000 మైనర్తో సహా. కాబట్టి సంవత్సరానికి ₹1000 లెక్కన 5 సంవత్సరాలకి ₹5,000. అంటే ఇక్కడ కేవలం ఓటు వేసిన వ్యక్తే కాదు, ఓటు వేయని కుటుంబాలు కూడా, అంటే ఓటప్పు లేని వారు కూడా ఇక్కడ లబ్ధి పొందేటువంటి 100% అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశంతో ఎప్పుడైతే నాయకుడు పెట్టుబడి ఖర్చు పెడతాడో ఆ రోజున తిరిగి తను లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో నాయకుడు తిరిగి మళ్ళా ప్రజల్ని మోసం చేసేదానికి అవకాశం ఉంది. ఆ మోసాల నుంచి మన ప్రజలు బయటపడాలన్నా, నాయకులు బయటపడాలన్నా ఈ యొక్క కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశంతో కౌన్సిలర్గా గెలుస్తాడో ప్రజలందరూ ఆ యొక్క వ్యక్తిని ఒక దేవుడు మారికి వచ్చేటువంటి అవకాశం పూర్తిగా ఉందని నేను భావిస్తున్నాను. సో A to Z గారు మన ఎలక్షన్ వ్యవస్థలో కౌన్సిలర్స్ దోపిడీకి కానీ అక్రమాలకు కానీ తావు లేకుండా గెలిచి ప్రజాసేవ చేయొచ్చు అనే భావనతో తన అభిప్రాయాన్ని చెప్పారు. రెండో క్వశ్చన్ చెప్తున్నారు, మంచిదే. ఎందుకంటే అదొకటి, నాయకులు అధికారులకు సపోర్ట్ చేస్తే వ్యవస్థ డెవలప్ అవుతుందని కూడా నిక్కచ్చిగా చెప్తున్నారు. అది వాస్తవమే. ఇంకోటి, ఓటుకు నోటు లేకుండా కూడా చేస్తానంటున్నారు. తన ఎలానో తనని అడిగి చూద్దాం. ఎలాగండి ఓటుకు నోటు లేకుండా? ఓటుకు నోటు లేకుండా అనేటువంటి ముఖ్య ఉద్దేశం అంటే, ఎప్పుడైతే నాయకుడు ఓటర్కి ఖర్చు పెడతాడో తిరిగి దాని లబ్ధి పొందడానికి ₹1 ఖర్చు పెట్టి నాయకుడు ₹100 సంపాదిస్తున్నాడు. నేనేమంటానంటే ఆ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఓటర్కి లబ్ధి పొందే విధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా కూడా మైనర్తో సహా సంవత్సరానికి ₹1000, అంటే 5 మంది ఉంటే 5 5 25,000 5 సంవత్సరాలు లబ్ధి పొందొచ్చు. కాబట్టి
ఓటుకు నోటు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఓటుకు నోటు కేవలము ఒక్క రోజుకు లేకపోతే 2 రోజులకు మాత్రమే లబ్ధి పొందుతారు. కానీ జీవితాంతం లబ్ధి పొందాడు కంటే 5 సంవత్సరాలు లబ్ధి పొందేటువంటి ఎటువంటి అవకాశం లేదు. కావున ఈ యొక్క ఓటుకు నోటు ఇచ్చే అవకాశము అవసరం లేకుండానే ప్రజలలో అవగాహన పెంచడానికి నాయకులు నేను చెప్పిన మార్గంలో కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలకు నంద్యాలలో నందనవనం కావడానికి పూర్తిగా అవకాశం ఉందని భావిస్తున్నాను. సో బాబు గారు సాధారణ మనిషి కాదండి. తనలో చాలా చక్కటి కళలని మిమిక్రీ చేయగలరు, మైండ్ చేయగలరు. దాంతోపాటు వ్యవస్థలో జరిగే కొన్ని అక్రమాల మీద నిష్కర్షగా కళను ఎత్తగలరు. సో అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే దాంట్లో అంతో ఇంతో అర్థం ఉంటుంది. సో ప్రతి మనిషి వ్యవస్థ బాగుండాలనే కోరుకుంటే ఓ చక్కటి వ్యవస్థ నేరాలు, ఘోరాలు, అక్రమాలు, లంచాలు లేని సమాజంతో పాటు అందరికీ చక్కటి ఉపాధి అవకాశాలతో పాటు కనీస సౌకర్యాలు దొరికే అవకాశం ఉంటుంది. సో A2Z బాబు లాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేద్దాం. తప్పే లేదు కదా, పోయి ఎంకరేజ్ మంచి భావన ఉన్నప్పుడు అందరినీ ఎంకరేజ్ చేయడం మంచిది. A2Z బాబు గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.